తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటి వాహిని తుది శ్వాస విడిచారు. ఆవిడ తెలుగుతో పాటుగా తమిళ భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి అందరినీ అలరించారు. అలాగే తెలుగులో ప్రసారం అయ్యేటువంటి ఎన్నో ధారావాహికల్లో కూడా తనదైనటువంటి శైలిలో నటించి తనకంటూ నటనలో ఒక గుర్తింపునైతే ఆవిడ పొందారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాహిని ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆవిడ చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లుగా మరో నటి కరాటే కళ్యాణి కూడా కొంతమంది దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది వాహినికి ఆర్థికంగా సహాయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి నటి వాహిని ఈరోజు ఉదయం అయితే తుది శ్వాస విడిచారు. దీని మీద మనం పూర్తిగా ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చిత్రసీమలో విషాదం, నటి వాహిని కన్నుమూత. తెలుగు సినిమా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న నటి వాహిని తుది శ్వాస విడిచారు. 1978లో జన్మించిన వాహిని పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు. అలాగే టీవీ సీరియల్స్లోనూ కీలకమైనటువంటి పాత్రలు పోషించారు. బుల్లితెర వీక్షకులను ఆవిడ ఎంతగానో అలరించారు. బుల్లితెర వీక్షకులకి ఆమె జయవాహిని పేరుతో అయితే పరిచయం. ఇటీవల విడుదలైనటువంటి బహుర్భూమి సినిమాలో కూడా ఆవిడ నటించడం జరిగింది. అలాగే నరేష్ జయకృష్ణ టైటిల్ పాత్ర పోషించినటువంటి రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో ఆవిడ కథానాయికగా నటించారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో ఆవిడికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా నటి కరాటే కళ్యాణి తోటి కళాకారులను నటీనటులను ఆవిడ కోరారు. ఆమె అభ్యర్థనకు కొంతమంది స్పందించి ఆర్థిక సాయం కూడా చేశారు. అయినా వాహిని ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకువెళ్ళమన్నారని, అలా స్వస్థతమైనటువంటి విజయనగరం వెళ్ళినటువంటి ఆమె బుధవారం రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారని కరాటే కళ్యాణి తెలిపారు. సో ఎన్నో పాత్రల్లో తనదైన శైలిలో నటించి మెప్పించినటువంటి జయవాహిని ఆవిడ గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆవిడ్ని మరింతగా బలహీనపరిచాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా ఆవిడ ఆరోగ్యం అయితే క్షీణించింది. ఆవిడ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని మరో నటైనటువంటి కరాటే కళ్యాణి ఆవిడ ఆ విషయాన్ని నటీనటుల దృష్టికి తీసుకొచ్చి ఆర్థిక సాయం చేయమని కోరడం జరిగింది. ఆవిడ కోరిక మేరకు చాలామంది కూడా జయవాహినికి చివరి రోజుల్లో ఆర్థిక సహాయం చేశారు. మరికొంతమంది చేయాలనుకున్నారు. అయితే ఈలోపే జయవాహిని ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇక లాభం లేదని డాక్టర్లు ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆవిడ్ని తన స్వస్థలమైనటువంటి విజయనగరం జిల్లాకు తీసుకువెళ్లారు. అయితే ఆవిడ అనారోగ్యంతో పోరాడుతూనే నిన్న తుది శ్వాస విడిచారు. నిజంగా ఆవిడ్ని అభిమానించేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది విషాదమైనటువంటి వార్త. థ్యాంక్ యూ సో మచ్.